ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాల నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. నమస్కారం, ధరణ్ న్యూస్కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. కౌంటింగ్ రోజున భద్రతకు ఎన్నికల సంఘం భరోసా ఇవ్వాలన్నారు జీవి ఆంజనేయులు. పోలింగ్ రోజు అనంతరం హింసాత్మక ఘటన అనుభవాల నేపథ్యంలో కౌంటింగ్ రోజున భద్రతకు ఎన్నికల సంఘం, పోలీస్ వ్యవస్థ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. మరీ ముఖ్యంగా పల్నాడు జిల్లా సహా సమస్యాత్మక ప్రాంతాల్లో ఈసీ ఇప్పటి నుంచే చర్యలు తీసుకోకపోతే అధికార వైసీపీ రౌడీ మోకలు చెలరేగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా విధుల నుంచి తప్పించమని కోరుతున్న రిటర్నింగ్ అధికారులు విజ్ఞప్తులు, వేడుకోళ్లే అందుకు నిదర్శనమన్నారు ఆయన. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఎన్నికల సంఘానికి పలు విజ్ఞప్తులు చేశారు జీవి ఆంజనేయులు. అధికార వైసీపీ అరాచకాలకు తీవ్ర భయాందోళన ఉన్నారనడానికి తాడిపత్రి రిటర్నింగ్ అధికారి సెలవులపై వెళ్లడం కంటే ఉదాహరణ ఏం కావాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సీఈఓ ముఖేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాటు చేయాలని అన్ని జిల్లాల అధికారులను సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించడానికి ఒకవైపు అభ్యర్థులు, ఏజెంట్లకు మరోవైపు మార్గం ఉండాలని సూచించారు. ఆ కేంద్రాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్లో కంప్యూటర్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. వేగంగా డేటా ఎంట్రీ చేసేందుకు నిపుణులైన సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. వినుకొండ పట్టణంలోని శ్రీ గుంటి ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో శుక్రవారం పట్టణానికి చెందిన ఇమ్మిడిశెట్టి రామారావు, కోట శ్రీనివాసరావు దంపతులు హనుమాన్ దీక్ష స్వాములకు సద్ది ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ గుంటి ఆంజనేయ స్వామి దీక్ష స్వాములు సద్ది కమిటీ సభ్యులు దాతలకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అంబటి సంచలన ట్వీట్. పిన్నెల్లి వీడియోలను తాము విడుదల చేయలేదని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. దీనిపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. వైరల్ అవుతున్న వీడియోకు ఎన్నికల కమిషన్కు సంబంధం లేదంటే పోలీసులు, అధికారులు టీడీపీతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తుందని విమర్శించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో అంబటి పోస్ట్ చేశారు. జూన్ 4న ఎన్నికల ఫలితాల్లో కూటమి విజయం చెంది జూన్ 9న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని గుంటూరు పార్లమెంట్ అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలం తెలిపారు. జంగాలపల్లిలో వీవీప్యాట్ ఎలా ఇరిగింది? జంగాలపల్లిలో ఎన్నికల రోజు పోలింగ్ బూత్లో జరిగిన సంఘటనపై సీసీటీవీ ఫుటేజ్ కొరకు ఉన్నతాధికారులకు లేఖ రాసిన స్థానిక అధికారులు, ఏజెంట్లు నెట్టుకొని వీవీప్యాట్పై పడగా వీవీప్యాట్ విరిగినట్లు అప్పటి సమాచారం. వీవీప్యాట్ విరిగి మరో పోలింగ్ కేంద్రం వద్ద ఉత్కంఠ పరిస్థితితో సుమారు 2 గంటల పాటు నిలిచిపోయిన పోలింగ్. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ మండలం జంగాలపల్లిలో మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ కేంద్రంలో వీవీప్యాట్ విరిగి సుమారు 2 గంటల పాటు అధికారులు పోలింగ్ ఆపేశారు. సంఘటనపై సంబంధించిన వెబ్ కాస్టింగ్ ఫుటేజ్ ఇవ్వాలని ఉన్నతాధికారులకు లేఖ రాసిన స్థానిక అధికారులు. బాధల్లో అయినా సంతోషంలో అయినా ఎవరున్నా లేకున్నా నేనున్నారని ధైర్యం చెప్పి మనల్ని ముందుకు నడిపించే అన్నదమ్ముల జాతీయ సోదరుల దినోత్సవం సందర్భంగా స్వేచ్ఛా భారతదేశం గురించి కలల కన్నా నిర్భయ విప్లవకారుడు శ్రీ కర్తార్ సింగ్ సర్బా మరియు విశ్వం యొక్క మొదటి దూత మరియు పరమపిత బ్రహ్మ యొక్క కుమారుడైన విష్ణు యొక్క విశేష ఆరాధకుడైన దేవర్షి నారద మునిల జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరిచిన అంగన్వాడీ డాక్రా సాధికారిక సంస్థ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నవమిలం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సహా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు హైకోర్టులో ఊరట. అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కేసులు ఉన్న అభ్యర్థులందరూ జూన్ 5వ తేదీ ఉదయం 10 గంటల వరకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశం. టీడీపీకి సంబంధించి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, చింతమనేని ప్రభాకర్, అలాగే వైసీపీకి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గోపి శ్రీనివాసరెడ్డి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.
మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఏపీ హైకోర్టు ఎన్నికల సంఘం ఆదేశించింది. అయితే సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతు విధించింది. వీరిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఈసీకి హైకోర్టు నిర్దేశించింది. తదుపరి విచారణను జూన్ 6 వరకు వాయిదా వేసింది.